తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులయ్యారు. ఆయన గ్రాఫ్ బాగా పెరిగిన నేపథ్యంలోనే పార్టీ ఆయన్ను గుర్తించి రెండో అతిపెద్ద పదవినిచ్చింది. ఆయన నాయకత్వంలో నేతలు, కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది. కాకపోతే కొందరు నేతల తీరు మాత్రం లోకేష్ కు అసంతృప్తిని, ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. రాయలసీమ ప్రాంతంలో పార్టీని మరింత పటిష్టం చేస్తారనుకున్న నాయకులే ఇప్పుడు కొంప ముంచుతున్నారన్న ఫీలింగ్ పెరిగిపోతోంది. రెండు కీలక నియోజకవర్గాలైన పులివెందుల, చంద్రగిరిలో అక్కడి నేతలైన బీటెక్ రవి, పులివర్తి నాని తమ పార్టీని దిగజారుస్తున్నారని నారా లోకేష్ గుర్తించారు. పార్టీ నిర్దేశించిన లక్ష్యం దిశగా పయనించకుండా బీటెక్ రవి, పులివర్తి నాని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్లు లోకేష్ గుర్తించి వారికి ఇటీవల క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యర్థులను బలహీనపరిచే వ్యూహాలు అమలు చేయకుండా వారికి పుంజుకునే అవకాశం ఇస్తున్నారని నివేదికలు అందాయి. అవినీతిని అందలమెక్కించి డబ్బు దండుకుంటున్నారే తప్ప పార్టీ అభివృద్ధికి వారిద్దరూ ఏమీ చేయటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి నిత్యం జనంలో ఉండే నాయకుడు. వైఎస్ కుటుంబానికి కంచుకోటైన ఉమ్మడి కడప జిల్లా పులివెందులలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా సరే ఆయన పట్టిన పట్టు విడవకుండా పనిచేస్తూనే ఉంటారన్న పేరుంది. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో గెలిచి వైఎస్ కుటుంబాన్ని ఆయన సవాలు చేశారు. ఇటీవలే పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో తన భార్యను నిలబెట్టి గెలిపించుకున్న బీటెక్ రవి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తొడగొట్టారు. ఆ తర్వాతే ఆయన తీరు మారిందని, రాజకీయాల్లో డీలా పడిపోయారని పేరొచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లో 2029లో పులివెందులను కైవసం చేసుకుని జగన్ రెడ్డిని శంకరగిరి మాన్యాలు పట్టించాలన్న పట్టుదలతో టీడీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. పులివెందుల రైతులకు సాగునీరు అందిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పులివెందులకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. ఇంత జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎంత చేస్తున్నప్పటికీ టీడీపీ పరంగా కార్యక్రమాలు నిర్వహించే విషయంలోనూ, క్యాడర్ను ముందుకు నడిపించే విషయంలోనూ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న సీనియర్ నాయకుడు గత ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన బీటెక్ రవి వెనకపడటం చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో మరింతగా పనిచేయాలని పదే పదే చెప్పినప్పటికీ ఎందుకు వినిపించుకోవటం లేదని ఇటీవల కడపలో పర్యటన సందర్భంగా బీటెక్ రవిని ఆయన నిలదీశారని చెబుతున్నారు. ఇటీవల మంత్రి నారా లోకేష్ కూడా పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి సమీక్షించినప్పుడు బీటెక్ రవి వెనుకబడిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇలా కుదరదని, భవిష్యత్తులో మనం పెట్టుకున్న లక్ష్యం సాధించి తీరేందుకు ఇప్పటి నుంచి కష్టపడాలని తేల్చి చెప్పారు. ఇక సీఎం చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె ఉండే చంద్రగిరి నియోజకవర్గంలోనూ పార్టీ పరిస్థితి ఏమంత బాగోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన చంద్రగిరిలో 30 సంవత్సరాల తర్వాత టీడీపీ గెలిచింది. ఏరికోరి పులివర్తి నానికి చంద్రబాబు, లోకేష్ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు నాని, ఆయన సతీమణి సుధారెడ్డి ఇష్టానుసారం దోపిడీకి పాల్పడుతున్నారని లోకేష్ కు మెయిల్లో ఫిర్యాదులు అందాయి. భూ ఆక్రమణదారులకు అండగా నిలిచారని, పార్టీ కోసం పనిచేసే నిజమైన నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవటం లేదని ఆరోపణలు వినిపించాయి. దాంతో చంద్రగిరి టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే నానిపై లోకేష్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసిందే. మరి ఇప్పటికైనా ఆ ఇద్దరు నేతలు తమను తాము సంస్కరించుకుంటారో లేదో చూడాలి.